నమస్తే, నేను ప్రియా. హెచ్ఆర్ టీవీ9 వార్తలకు స్వాగతం. శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆవరణలో ఈరోజు సెమీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం. ఈ సంవత్సరం 2026లో వచ్చే ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. దీన్నే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము. ఇది వసంత ఋతువు రాకను, సృష్టి ఆరంభాన్ని సూచిస్తుంది. శ్రీ పరభవనామ సంవత్సరం ఆధ్యాత్మికంగా అహంకార, స్వార్థం లాంటి సద్గుణాలను జయించాలి అని, వినయం, జ్ఞానంలో విజయాలను జయించాలి అని సూచిస్తుంది. ఈ పండుగయే ఉగాది పచ్చడి ప్రత్యేకత. షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడి పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, తీపి పదార్థాలు లాగా మన జీవితంలో కూడా కష్టం, సుఖం అన్ని కలగలిపి ఉంటాయని అర్థాన్ని సూచిస్తుంది. ఈ పండుగ విశిష్టతను స్కూల్ డైరెక్టర్ శ్రీ ఎంకే బాబు చిన్నారుల కళ్లకు కట్టినట్లు వివరించారు. కావ్య కావ్య గోకోటాలు ముక్కులు ఎల్లు పెట్టుకోవడాలు చేయబేకండి. ఫోటోలు తీసుకురా. హ్యాపీ ఉగాది నాన్న. బాగా చదవండి, గొప్పలు అవ్వండి. నేను పక్కన రా. హాయ్ బుడ్డ పిల్లలు, హ్యాపీ ఉగాది. తగ్గు 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 పడుతుంది. అమ్మో, ఎస్ఎన్ పెట్టుకోవాలంటే గోరం తక్కువ. ఎంఎస్ అంటే రస్మే పడిన పక్కన. ఓకే బాబు. ఓ రైట్. రైట్ హ్యాండ్ కాదు, పిల్లవాడు పక్కన, ఆయన పక్కన లేదు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఒకసారి థ్యాంక్ యూ.